ఏపీలో త్వరలో ఖాళీ అవ్వబోయే రాజ్యసభ సీటుకు కర్చీఫ్ వేసేందుకు ఇప్పటి నుంచే కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్లు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానానికి తెలిసే విధంగా లీకులిస్తున్నారు. పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డాను, రాజ్యసభకు వెళ్లడం నా చివరి కోరిక అంటూ బహిరంగ సభల్లో ఓ నాయకుడు లీకులిస్తుంటే, మరో నాయకుడు తనకు మరోసారి అవకాశం కల్పిస్తే కేంద్రంలో తనకున్న పరిచయాలతో నిధులు తెచ్చి మరింత అభివృద్ధి చేస్తారంటూ సంకేతాలిస్తున్నారట. ఇంకో నాయకుడు కూటమి ఐక్యత కోసం తాను ఎమ్మెల్యే సీటునే త్యాగం చేశాను కాబట్టి నాకే అవకాశం కల్పించాలంటూ కోరుకుంటున్నారట. ఇలా జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులు రాజ్యసభ సీటు కోసం తాము రేసులో ఉన్నామని ముందస్తు సంకేతాలు ఇచ్చేస్తున్నారట. ఇంతకు ఎవరా నేతలు? మరి వాళ్ళ కల నెరవేరుతుందా? ఏపీలో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ. 5 నెలల్లో ముగియనున్న పదవీకాలం. ఏ క్షణమైనా ఈసీ నోటిఫికేషన్. కాకినాడ జిల్లాలో పెద్దల సభ, సీటుపై ముగ్గురు కుర్చీ, పదవి నాకే అంటూ ఆశావహుల లీకులు. ఏపీలో త్వరలో 4 రాజ్యసభ స్థానాలకు సైరన్ మోగనుంది. మరో 5 నెలల్లో పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీల భర్తీకి ఈసీ ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి సునామీ వల్ల త్వరలో ఖాళీ అయ్యే 4 స్థానాలు వారికే దక్కనున్నాయి. అయితే పెద్దల సభలో అడుగుపెట్టేందుకు కాకినాడ జిల్లాలో అప్పుడే రేస్ మొదలైందట. ముఖ్యంగా ముగ్గురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తూ పదవి తనకే ఇవ్వాలంటూ అధిష్టానానికి సంకేతాలు పంపిస్తున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 రాజ్యసభ స్థానాలకు గడువు ముగుస్తున్న సందర్భంగా తమకు ప్రాధాన్యత వస్తుందని భావించి ఎవరికి వారు పార్టీ అధినాయకుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందులో మొదటి వరుసలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించిన యనమల రాజ్యసభ పదవిని చేపట్టలేకపోయారు. దీంతో తనకు రాజ్యసభకు వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక ఉందని పలు సందర్భాల్లో నర్మగర్భంగా తెలియజేశారు. ఈసారి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటును దక్కించుకుని తన కోరిక నెరవేర్చుకోవాలని చూస్తున్నారట యనమల. అందుకు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అధినేత చంద్రబాబు యనమలకు ఓకే చెప్పే పొజిషన్లో ఉన్నప్పటికీ లోకేష్ మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేనట్టు అనిపిస్తోంది. అందుకు కొన్ని సమీకరణాలు అడ్డుగా ఉన్నాయట. ఇప్పటికే యనమల కుటుంబంలో కూతురు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా ఉన్నారు. అలాగే చిన్నల్లుడు ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి లేని విధంగా యనమల కుటుంబానికి పదవులు కట్టబెట్టారు. ఇలాగా అన్ని పదవులు ఒకే కుటుంబానికి ఇస్తే ఎలా అన్నట్టు వాదన కూడా వినపడుతోంది. పార్టీని నమ్ముకున్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్లకు న్యాయం చేయాలి కదా అనే విధంగా నారా లోకేష్ ఆలోచిస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అయితే గత సంవత్సరం రాజ్యసభ సీటు ఆశించి దక్కకపోవడంతో యనమల వెంటనే ఎస్సీ/జెడ్ అంశంతో పాటు బీసీ కార్డు ప్రయోగించారు. బీసీలకు సముచిత స్థానం దక్కటం లేదని, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉందని చంద్రబాబుకు నేరుగా బహిరంగ లేఖ కూడా రాశారు. అప్పుడు ఈ లేఖ టీడీపీలో పెద్ద దుమారమే రేపింది. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు యనమల రామకృష్ణుడికి దక్కితే సరే, లేకపోతే పార్టీ అధిష్టానంపై ఎలాంటి లేఖాస్త్రాలు ప్రయోగిస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారా అనేది చూడాలి. మరోవైపు సానా సతీష్ కూడా మరోసారి తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ అవకాశం కల్పించినప్పటికీ కాలపరిమితి కనీసం 2 సంవత్సరాలు కూడా లేకపోవడం చేత తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ పనులు చేస్తున్నారట. కాకినాడలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారట. అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్న టీడీపీని బలోపేతం చేయటమే ధ్యేయంగా సానా సతీష్ కృషి చేస్తున్నారట. నారా లోకేష్కి సానా సతీష్ అత్యంత సన్నిహితుడిగా ఉండటం, ఢిల్లీ సర్కిళ్లలో టీడీపీకి ట్రబుల్ షూటర్గా పేరుగాంచటం సానా సతీష్కి కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. బీజేపీ కేంద్ర పెద్దలతో టీడీపీ పార్టీ అధినాయకత్వానికి తన రాజ్యసభ సీటును మరోసారి పొడిగించే విధంగా సానా సతీష్ సిఫారసులు చేయించుకునే అవకాశం ఉంది. మరోవైపు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా రాజ్యసభ సీటు కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 అవుతోంది. కానీ గత ఎన్నికల టైంలో అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వర్మకు ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పదవి వస్తుందని ఆశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత ఎమ్మెల్సీ దక్కలేదు. దీంతో ఇప్పుడు రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటం, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ను త్యాగం చేయడంతో పాటు జనసేనాని గెలుపు కోసం కృషి చేయటంతో ఇప్పుడు అవి వర్మకి కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రాబోయే రాజ్యసభ స్థానం కోసం కాకినాడ జిల్లా తమ్ముళ్లలో తీవ్ర పోటీ నెలకొంది.
మరి అధినేత చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.